హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ హీరోస్‌కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇంజ్యూరీస్ అవుతూ హాస్పిటల్ బారిన పడుతున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి సోల్జర్ ఇంజ్యూరీ అయ్యి సర్జరీ కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ మన బాలయ్య బాబు గారికి, తారక్ అన్నకి, రామ్ చరణ్ గారికి ఇంజ్యూరీస్ అయితే అయినాయి. బాలయ్య బాబు గారి గురించి మాట్లాడాలంటే గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు బాలయ్య బాబు గారి లెఫ్ట్ లెగ్ నీకి అయితే ఒక ఇంజ్యూరీ జరిగింది. వెంటనే హైదరాబాద్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. చూసారు. ఆయనకి సర్జరీ గూడా చేశారు. ఇప్పుడు అతనైతే కోలుకుంటున్నాడు. చాలా బాగా ఉన్నారు బాలయ్య బాబు గారు. ఇక మన 'తారక్ అన్న' గురించి మాట్లాడాలంటే 'డ్రాగన్' మూవీ ఇంటర్వెల్ సీన్‌కి సంబంధించినటువంటి ఒక హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మన 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ షూటింగ్‌కి సంబంధించే మన 'తారక్ అన్నకి' ఈ షోల్డర్ ఇంజ్యూరీ అయితే జరిగిందనమాట. డాక్టర్సు 6-8 వారాలు రెస్ట్ తీసుకోవాలని జెప్పారు. దీంతో మన 'తారక్ కన్నా' 2 నెలల పాటు 'డ్రాగన్' షూటింగ్ అయితే దూరంగా ఉండాలి. ఇక మన 'రామ్ చరణ్' గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 'పెద్ది' మూవీ టైమ్‌లో కుస్తీ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ ఈ మణికట్టుకైతే ఆయనకైతే ఇంజ్యూరీ అయితే అవ్వడం జరిగింది. డాక్టర్స్ దానికి సర్జరీ చేయాలి. ఒక 3 మంత్స్ రెస్ట్ తీసుకోవాలని జెప్పారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో 'పెద్ది' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని, ఒక ఇంటర్వ్యూలో గాని, పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో గాని ఆయన చేతికి బెల్ట్ ఏసుకొని అయితే తిరిగాడనమాట. దానివల్లే ఈ 'ఆర్‌సీ-17' మూవీ షూటింగ్ అయితే లేట్ అవుతుందనమాట. డిలే అవుతుంది ఆ సర్జరీ వల్ల. ప్రెజెంట్ అయితే కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌లో ఈ 'రామ్ చరణ్' గారు రిస్ట్ సర్జరీ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థోపెడిక్ సర్జన్ పి. రాజశేఖరన్ అయితే మన 'రామ్ చరణ్' గారికైతే ఈ రిస్ట్ సర్జరీ అయితే చేసాడనమాట. గతంలో మన 'చిరంజీవి' గారికి అతి క్లిష్టమైన వెన్నుముక్కకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కూడా ఈ డాక్టరే చేసాడనమాట. అంతేకాదు అమెరికా మయామికి చెందినటువంటి ఒక హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ ఆల్‌హాండ్రో బాడియా. ఇతని యొక్క అపాయింట్‌మెంట్ దొరకడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది మన 'రామ్ చరణ్' గారి కోసం ప్రత్యేకంగా కోయంబత్తూర్ వచ్చాడంటే ఇది మామూలు విషయం కాదు. పి. రాజశేఖరన్, ఆల్‌హాండ్రో బాడియా, ప్రవీణ్ భరద్వాజ్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో మన 'రామ్ చరణ్' గారికైతే ఈ రిస్ట్ సర్జరీ అయితే జరిగిందనమాట. మన 'రామ్ చరణ్' గారు సూపర్ హ్యాపీగా కోలుకుంటున్నారు. ఫ్యూ డేస్‌లోనే ఆయన రెస్ట్ తీసుకొని మన హైదరాబాద్‌కైతే తిరిగి రాబోతున్నారు. హైదరాబాద్ రాగానే 'ఆర్‌సీ-17' అనే వేట మొదలెట్టబోతున్నాడు. ఆల్రెడీ మన సుకుమార్ గారు ఈ 'ఆర్‌సీ-17'కి సంబంధించి లొకేషన్ సెర్చ్ చేయడం అయితే మొదలుపెట్టాడు. సెప్టెంబర్‌లో ఈ మూవీకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే జరుగుతది. అక్కడి నుంచి మన 'ఆర్‌సీ-17' మూవీకి సంబంధించినటువంటి వరుస పెట్టి అప్డేట్‌లు వస్తూనే ఉంటాయన్నమాట. నేనైతే ఎగ్గరగా వెయిట్ చేస్తాను. ఎప్పుడెప్పుడు వస్తదా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌లు అని చెప్పేసి. ఇంక ఇది పక్కన పెడితే మన టాలీవుడ్ హీరోస్ చాలా గ్రేట్ అబ్బా! చాలా గ్రేట్ నిజంగా. ఫ్యాన్స్‌ని హ్యాపీ చేయడం కోసం వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రిస్క్ చేస్తున్నారంటే మామూలు విషయం గాదు. ఇక 'రామ్ చరణ్' గారు, 'తారక్ అన్న' అంటే యంగ్ బ్లడ్ గాబట్టి వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. బాలయ్య బాబు గారు యంగ్ హీరోస్‌కి ఎక్కడా కూడా తీసిపోకుండా ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అప్పటి హీరోస్ మన మెగాస్టార్ 'చిరంజీవి' గారు గాని, బాలయ్య బాబు గారు గాని, నాగార్జున గారు గాని, వెంకటేశ్వర గారు గాని వీళ్ళ నలుగురి డెడికేషన్ ఏదైతే ఉందో నిజంగా సూపర్ అనమాట. వీళ్ళ నలుగురికి కూడా హ్యాట్స్ ఆఫ్ అంతే. మన మెగాస్టార్ 'చిరంజీవి' గారు 'బాబీ కొల్లి' డైరెక్షన్‌లో వస్తున్న మూవీకి డూప్ కాకుండా యాక్షన్ స్టంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్‌గా చేస్తున్నాడంట. నిజంగా గ్రేట్ అనమాట. అదే విధంగా మన బాలయ్య బాబు గారు కూడా ఈ మన 'గోపీచంద్ మలినేని' మూవీకి కూడా ఓన్ స్టంట్స్ చేస్తున్నాడంట. ఆ క్రమంలోనే మనకి బాలయ్య బాబు గారి కాలుకైతే ఇంజ్యూరీ జరిగిందనమాట. నిజంగా మన ఈ హీరోలు మన టాలీవుడ్‌కి దొరకడం నిజంగా మన టాలీవుడ్ చేసుకున్న అదృష్టం. వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మన బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు, తారక్ అన్న వీళ్ళ ముగ్గురు కూడా ఫాస్ట్‌గా రికవర్ అయిపోయి ఎప్పట్లాగా హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్‌గా, యాక్టివ్‌గా షూటింగ్‌లో పాల్గొనాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.